హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య చేస్తూ భువనేశ్వరి అంటే గారు అని కూడా అనలేదు, చంద్రబాబు కుర్చీ మడత పెట్టేసింది అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశాడు. దాని గురించి చిన్న వివరణ. సరదాగా మాట్లాడుకునే వాటికి కూడా వీళ్ళకి పర్థం తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అక్కడ భువనేశ్వర్ గారు అన్నది ఏంటి? 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు, కుప్పానికి ఎంతో చేశారు, మీరు ఆయనకి మద్దతు ఇస్తారా లేదంటే ఆయనకి రెస్ట్ ఇచ్చి నాకు మద్దతు ఇస్తారా అని అడిగితే మాకు ఇద్దరూ కావాలి అని వాళ్ళు అనటం. అలాగే అక్కడ భువనేశ్వరమ్మ చివరిలో నేను సరదాగా అన్నాను అనే విషయాన్ని ఆమె క్లియర్గా చెప్పారు. దాన్ని కట్ చేసి ఫేక్ ఎదవలు ఎడిటింగ్ అనేది తిప్పుతున్నారు కదా. దాంట్లో ముఖ్యంగా నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ నాకు ఎవరైనా క్లారిఫై చేయండి. 2019 ఎలక్షన్లలో కడపలో వైఎస్ భారతి గారు ప్రచారం చేస్తూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అమ్మా, మన జగన్ అన్న వస్తాడు, ఒక పిల్లాడు చదువుకుంటే 15,000 ఇస్తాడు, 2 పిల్లలు చదువుకుంటే 30,000 ఇస్తాడు, మీరు మన జగన్ అన్నకే ఓటేయండి అమ్మా అంటూ ఆమె మాట్లాడిన మాటలు. ఆమె అన్న అంది అని చెప్పి ఏ రోజైనా మేము వాళ్ళిద్దరూ అన్నని ఎలా పెళ్లి చేసుకుంది వైఎస్ భారతి అని ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడారా? మాట్లాడలేదే. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అన్న అనేది సర్వసాధారణంగా వచ్చే పదం, ఊత పదం అని ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోవాలా. ప్రతిదాన్ని భూతద్దంలో చూసుకుంటే గనక, ప్రతిదాన్ని భూతద్దంలో తీస్తే గనక వైఎస్ భారతి జగన్ అన్నని పెళ్లి చేసుకుంది, అన్న అని పిలిచి అన్ననట్టా పెళ్లి చేసుకుంది అని చెప్పి మేము రాద్ధాంతం చేయొచ్చబ్బా. ఎందుకు కుటుంబాలను ఎందుకు లాగుతున్నారు మీరు? కుటుంబాలను లాగకూడదు కదా, తప్పు కదా. సిగ్గున్న నా కొడుకులు అయితే కనుక మీరు ఓపెన్గా అంటున్నారు, అరే పేటీఎం నా కొడకల్లారా, మీకు గనక సిగ్గుంటే గనక ఒక్కడికైనా సరే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే గనక సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం. మాకు సిగ్గు లేదు, మాకు 5 రూపాయలు ఇస్తే గనక తల్లిని పిల్లాన్ని కూడా రోడ్డు మీద పడుకోబెడతామంటే గనక బూతులకు రండి, ప్రతిదాన్ని బూతులోనే మాట్లాడండి. ఎందుకు? మేము ఏదన్నా ప్రశ్నిస్తే కనుక బూతులు తిడితే ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవటం ఎందుకు అవసరమా? మీరు తిడితే మేము తిట్టాల్సి వస్తుంది. అవసరమా మీకు? అవసరం లేదు కదా. సబ్జెక్ట్ మీద మాట్లాడేది అమ్ముంటే రావచ్చు. ఇక అంబటి రాంబాబు కాదు, విషయానికి వద్దాం. అయ్యా అంబటి రాంబాబు, నీ కుర్చీ ఆల్రెడీ మడతపడిపోయింది, నీకు తెలియట్లేదు కావాలి. ఇంకా నీ వెనకమాలున్న వాళ్ళే ఎవరో, నీ వెనకమాలున్న వాళ్ళే నీ కుర్చీ మడత పెడితే చేస్తే నీ మెడిరిగి ఎక్కడో పడింది. ఈరోజు ఏదో నీకు సీట్ ఉందని భ్రమలో ఉన్నట్టుండవు. జగన్మోహన్ రెడ్డి నీ కుర్చీ మడత పెట్టి వేయటం కూడా అయిపోయింది. తర్వాత ఆలోచించుకో, నోరు అదుపులో పెట్టుకో. లేదనుకో సత్తెనపల్లిలో ఇప్పుడు గ్రామాన వెళ్తుంటే ప్యాన్ నీళ్ళన్నా చల్లుతున్నారు. రేపైతే కనుక తీసుకెళ్ళి సెప్టిక్ ట్యాంకులో ఉన్న నువ్వు సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోయిన ఒక ఎస్సీ కుర్రాడి దగ్గర 2.5 లక్షలకు కూడా కక్కుర్తి పడ్డావు చూడు. ఆ సెప్టిక్ ట్యాంక్లో తీసి మొహాన కొడతారు. నీకేమనుకుంటున్నావు? నోరు అదుపులో పెట్టుకో అంబటి. ఎన్నిసార్లు చెప్పినా నీ నోరు అదుపులో ఉండదు. నాలుక మడత పెట్టలేని లోకేష్ అంటున్నారు, ఆయన నాలుక మడత పెట్టలేకపోతున్నాడు. సరే బాగానే ఉంది. మెడకి మెదడికి తేడా తెలియనాడు వెనకమాల తిరుగుతున్న మీకే అంతుంటే గనక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివచ్చిన లోకేష్ గారు వెనకమాల తిరుగుతున్న మాకెంత ఉండాలరా పిల్ల బచ్చానాయాల. మెడంట ఇది, మెడతో ఆలోచించాలంట. మెడతో ఎవడైనా ఆలోచిస్తాడా? మెడకి మెదడికి తేడా తెలియనాడితో తిరుగుతున్న మీకే అంత ఉండాలి అంటే కనుక మాకెంత ఉండాలరా? అంబటే ఓకేనా? నోరు అదుపులో పెట్టుకో. లేదనుకో నాలిక కత్తిరిస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.